ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కొడుక్కి ఆద్య పిచ్చి పట్టింది, దాన్ని వదిలిస్తున్నాను. ముందు పిచ్చి వదిలించాల్సింది నీకే. పద్మ, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ మంచిది కాదు. అన్నయ్య, ఒక చెల్లెలుగా నీకు నా మీద ప్రేముంటే నా మాటకు అడ్డు చెప్పకు. ఎవరైనా అడ్డు చెప్తే నా చావు కళ్ళ చూస్తారు. దయించి నా కొడుకుని దీని నుంచి రక్షించుకోనివ్వండి. అమ్మా, నేను ఆద్యతో చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఇంకేం మాట్లాడకరా. అయితే విడాకులకి సిద్ధం అవ్వండి, లేదంటే నాకు పాడి సిద్ధం చేయండి. మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నేనే శ్రీను జీవితంలో నుంచి వెళ్ళిపోతాను. ఆద్య, ఆద్య, ఏమంటున్నావమ్మా? అవును పెద్దమ్మ, కోడలిగా అత్తయ్యని బాధ పెడుతూ నేను శ్రీను భార్యగా సంతోషంగా నేను ఉండలేను. లాయర్ గారు, ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. ఆద్య ప్లీజ్, నా మాట విను. వద్దాద్య. ఆద్య, ఏం చేస్తున్నావు ఆద్య? పద్మ, ఆగమ్మా. ఆద్య, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఆద్య, వద్దాద్య. సినియా, నువ్వేనే చెప్పు. ఆద్య, వద్దు ఆద్య. ఆద్య, లే. వద్దు, ఆపు. ఏమండి, మీరైనా చెప్పండి. అమ్మా ఆద్య, వద్దమ్మా, వద్దు. ఆద్య, నా మాట వినాద్య. వద్దాద్య. అమ్మా, వద్దని చెప్పమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. నువ్వు ఆగరా. ఏమో నీ కథ ఏమౌనో, తీరం లేని పయనం ఎందాకే. ఏం చేస్తున్నావు ఆద్య? విడాకుల మీద సంతకాలు పెడుతుంది. నువ్వెందుకే అడ్డుకుంటున్నావు? పెట్టని. నీ సమస్య ఏంటత్తా? ఎందుకు ఆద్య అంటే నీకు అంత కోపం? అది చేసిన చండాలమంతా తెలిసాక కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడమంటావా? తనేం చేసిందని, నువ్వేం చూసావని? అసలు ఆద్య గురించి నీకేం తెలుసు? ఏంటే, ఇంతసేపు వీళ్ళంతా దాన్ని వెనకేసుకొచ్చారు, ఇప్పుడు నువ్వొచ్చావా? ఎవరొచ్చినా రాకపోయినా ఎప్పటికైనా నిజాలేంటో తెలుస్తాయి. కానీ ఈలోపే నువ్వు వీళ్ళ బంధాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు.
అది అలా చెప్పమ్మా మీ అత్తయ్యకి. దీని గురించి నీకు పూర్తిగా తెలియదే. నీకేం తెలుసని? అసలేం జరిగిందో తెలుసా నీకు? ఇట్రా. ఆద్య 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 వదులు, ఇక చాలు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని. నువ్వే వినలేదు. నాతో ఓట ఎంచుకొని నోరు కట్టేశావు. ఏమైంది రామా? నాన్న, రామా, త్యాగానికైనా మంచితనానికైనా హద్దనేది ఉంటుంది కదా. తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుని నా జీవితం నిలబెట్టాలని చూస్తే నేనెలా ఒప్పుకుంటాను నాన్న? రామా, నాకు తన జీవితం కూడా ముఖ్యమే కదా. రామా, ఒకసారి నేను నువ్వా బాధ్య ఆపు, మాట్లాడకు, నన్ను మాట్లాడనివ్వు. నాన్న, తనకి ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత నేను ఇంకా చూస్తూ ఉంటే నాకంటే స్వార్థపరురాలు ఇంకెవరు ఉండరు. రామా, ఆద్య ఏంటో మీ అందరికీ తెలియాలి నాన్న. తను ఏ తప్పు చేయలేదని మీ అందరికీ తెలియాలి. అంటే నిజంగానే ఏ తప్పు చెయ్యలేదా? లేదు పిన్ని, ఆద్య ఏ తప్పు చేయలేదు. సీతమ్మ ఎంత పవిత్రమైందో ఆద్య కూడా అంతే పవిత్రమైంది. నేను అనుకుంటూనే ఉన్నాను. రెండు పడవల మీద కాళ్ళు పెడుతున్నావు. ఏదో ఒక రోజు బోల్తా పడతావు, చూసుకో. అసలేం జరిగింది రామా? నాన్న, ఆద్య లేకపోయి ఉంటే ఈ పాటికి నేను చచ్చిపోయి చాలా రోజులు అయిపోయేది.